హాయ్ అండి. ఈరోజు వీడియో ఔరంగాబాద్లో ఉన్న మినీ తాజ్మహల్ అండి. దీన్ని మినీ తాజ్మహల్ అంటారండి. షిరిడి వెళ్ళిన వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళండి ఔరంగాబాద్లో. లైక్ తాజ్మహల్ లాగే ఉంది, కానీ తాజ్మహల్ ఏంటంటే ప్యూర్గా ఉండే పాలరాయి వేసారండి. ఇది అంత ప్యూర్ కాదు, కొంచెం క్వాలిటీ తక్కువ అండి. అండ్ తాజ్మహల్ కట్టిన వాళ్ళ కొడుకు ఈ మినీ తాజ్మహల్ కట్టారంటండి. సేమ్ యాస్టీస్ తాజ్మహల్ లాగే ఉంటుందండి. చూస్తున్నారు కదా, నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుందండి. కానీ మేము డే టైం వెళ్ళాం కాబట్టి డే టైం వీడియో తీసి పెట్టాను చూడండి. ఇది ఔరంగాబాద్లో ఉందండి మినీ తాజ్మహల్. షిరిడి వెళ్తే మాత్రం ఖచ్చితంగా చూడండి. ఔరంగాబాద్లో ఇంకా చాలా ఉన్నాయండి టెంపుల్స్, అవి కూడా మన ఛానల్లో పెట్టాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. 12 జ్యోతిర్లింగం ఇవన్నీ ఉన్నాయండి, అవి మన ఛానల్లో ఉన్నాయి. ఒకసారి వెళ్ళి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా మీ వీడియోస్ కనుక యూజ్ అవుతున్నాయి అంటే వీడియోస్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదే నైట్ టైం అయితే ఈ మధ్యలో అది వాటర్ వస్తుందండి బాగా, అవి ఆన్ చేస్తారు కాబట్టి లైటింగ్స్తో ఫుల్ వాటర్ ఉంటుందండి. చూస్తున్నారు కదా, తాజ్మహల్ పైన అండి ఇది. తాజ్మహల్ లోపలికి వెళ్తే చూస్తున్నారు కదా, తాజ్మహల్ లోపల పైన టాప్ అది ఎలా ఉందో చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, మొత్తం ఒక రౌండ్ వేసి చూపించాను. నెక్స్ట్ ఇది తాజ్మహల్ లోపల సమాధి ఉంటుంది కదండి. చాలామంది నమ్మకం అండి ఇది, అంటే అందరూ నమ్మమని నేను చెప్పను. కాయిన్ వేసి మన కోరుకుంటే కోరిక తీరుతుందండి. మేము వెళ్ళే టైంకి ఫుల్ వర్షం అండి. చూస్తున్నారు కదా, తాజ్మహల్ చుట్టూరుగా వ్యూ కూడా చాలా బాగుంటుందండి. ఎక్కువ నైట్ టైం వెళ్ళండి, నైట్ టైం వెళ్తే చాలా బాగుంటుంది ఫుల్ లైటింగ్స్తో. సో చూడండి, అన్నీ కొండలు అన్నీ. తాజ్మహల్కి 3 కిలోమీటర్స్ దగ్గరలోనే ఔరంగాబాద్ కేవ్స్ కూడా ఉంటాయండి. ఇది తాజ్మహల్. ఇంకా తాజ్మహల్ 4 సైడ్స్ ఎటు చూసినా సేమ్ ఒకేలా ఉంటుందండి. అండ్ తాజ్మహల్ నుంచి బయటకు వస్తే ఇక్కడ చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉంటాయండి. ఎక్కువ ఉండవు, జస్ట్ చిన్నగా ఉంటాయి. ఇక్కడ తాజ్మహల్స్ కూడా చిన్న బొమ్మలు అమ్ముతారండి. వెళ్తే మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. కీ చైన్స్లో అమ్ముతారు, ఇవి కూడా అమ్ముతారు. మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో కింద కామెంట్